శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోబోతున్నాం. కన్యారాశి. కన్యారాశి వారికి రాశిలోని శుక్రుడు అసలు మంచివాడు. అటువంటి ద్వితీయ భాగ్యాధిపతి అంటే గురు శుక్రుడే నీచ స్థితిలోకి వెళ్ళిపోయి శనితో చూడబడితే నీకు ఏమైనా ఉందా అది ప్రభావం? అంత ప్రభావం బాగాలేదు కదండి. కానీ ఆయన ఇవ్వకపోతే మిగతా వాళ్ళు ఎవరా ఇంట్లో. కానీ కాకపోతే అంటే శుక్రుడు నీచ స్థితిలో రాశిలో ఉండడం వలన ఎప్పుడూ యాక్టివ్గా ఆనందంగా బ్రహ్మాండంగా ఉత్సాహంతో ఉండే వారు కూడా శుక్ర ప్రభావం వలన శనీశ్వరుడు దృష్టి వలన ఏదో కోల్పోయిన వారుగా, ఏదో కొద్దిగా వెలితిగా, కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధ చికాకులుగా ఏదో విధంగా ఉంటారు. ద్వితీయాధిపతి నీచలో ఉంటారా ఎక్కడైనా? ద్వితీయాధిపతి ఎవరు? శుక్రుడు నీచ స్థితిలో ఉండి డబ్బులు ఏమైనా ఉంటాయా? కుటుంబం వృద్ధి ఉంటుందా? గాయనికాయకులకి అవకాశాలు వస్తాయా? రావు కదా. పైగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న డబ్బులు పోతే ఉంటుంది తప్ప డబ్బులు రావు. వాళ్ళు ఎంత కష్టపడతారో కానీ డబ్బులు రావు. కానీ భయపడకండి, రవిగా 12th హౌస్ లార్డ్ 12 భావంలో కదా ధనప్రాప్తి కలిగిస్తాడు. మీ ప్రోగ్రామ్స్ని విదేశాలు ఉండేటికి అవకాశం కల్పిస్తాడు రవి. అది గ్రేట్నెస్ ఆఫ్ రవి, అది ఖచ్చితం. సామాన్యంగా చెప్పనండి. పైగా 3rd భావంలో బుధ కుజులు ఉండడం వల్ల, బుధ చంద్రులు ఉండడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టులు కలవడము, చక్కగా మీరు ఏదో ఒక వాహనాలు మీరు కొనుక్కోవడమో లేకపోతే వాళ్ళకి కొనడమో, ఆభరణాలు కానీ బట్టలు కానీ వస్తువులు కానీ మీరు కొనుక్కుంటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్సే బ్రహ్మాండంగా ఉంటుందండి. పట్టుదల ఎక్కువ, మీకు అచంచలమైన పట్టుదల. 3వ భావంలో కుజుడున్నాడంటే సైన్స్ గ్రూపులు చదువుతుంటారు ఎక్కువ. ఇంట్రెస్ట్ అంతా కెమిస్ట్రీ, ఫిజిక్స్ అది అంటాం కదా మనం. అలాగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మ్యాథ్స్, ఎంపీసీ అంటాం కదా. నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ అనుకోండి. సరే, అది పక్కకు పెడితే కుజుడు ప్రభావం వలన అలాగ మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదేమైనా కంఫర్టబుల్నెస్ తక్కువ అండి. విద్యలో ఆటంకాలు కలుగుతాయి. తల్లిగారికి ప్రేమాభిమానాలు తక్కువ. మీకు చదువులో కూడా ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చదవండి. చదువులో మీకు విద్యార్థులకు మాత్రం కొద్దిగా చదువు పట్ల అశ్రద్ధ చూపిస్తున్నారు. ఎందుకంటే శనీశ్వరుడు వల్ల బద్ధకము, చదివింది మర్చిపోవడము, ఎక్కడో పెట్టేస్తారు బుక్స్, అవి మర్చిపోతుంటారు. పెన్నులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు వాళ్ళ జాగ్రత్త కాపాడుతుండండి. ఏదైనా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ కన్యారాశి వాళ్ళకి పుత్రుల వలన అదృష్టం కలుగుతుంది. మీ సంతానము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు బయట పడిపోతారు. లా సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, చిక్కులు కానీ, న్యాయపరమైన, చట్టపరమైన కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి కొంతమందికి. వాటిని కూడా అధిగమించే శక్తి మీ జాతకంలో ఉంది. మీ పిల్లలకి అధిగమిస్తారు. అలాగే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. అదృష్టం తోడవుతుంది. కింద జన్మలో చేసుకున్న పుణ్యం మీకు ఆకర్షణ శక్తి బాగా ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా బాగా ధన సంపాదన ఉంటుంది. రచయితలుగా, కవులుగా మీరు బాగా డబ్బు సంపాదిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదండి, మీరు కన్యారాశి వారికి 6వ భావంలో ఉన్న రాహుతో కలిసిన చంద్రుడు సూపర్. అంటే ఏంటి? భర్త గారి మాట భార్య, భార్య గారి మాట భర్త వినడము, అలాగే మీకు ఎక్కువగా ఫిజిక్ బాగా ఉండడము, అంటే ఎక్సర్సైజ్ బాగా చేయడము, వాకింగ్ చేయడము, యోగాసనాలు వేయడము మీకు మీరే సాటి. ఎందుకంటే 6వ భావంలో రాహు అటువంటి కష్టపడి చేస్తుంటాడు. అంతేకాకుండా పొలిటికల్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా మంచి చేస్తూ ఉంటాడు. ఎక్కువగా దైవభక్తి పెరుగుతుంది మీకు. ఎందుకు కానీ చాలా బ్యూటిఫుల్. అది మీకు ఆల్రెడీ ఉంది, ఇంకొంచెం దైవభక్తి పెరుగుతుంది. దేవతారాధన, దైవభక్తి, దైవ దర్శనాలు, గుడులకి వెళ్ళడంలో వస్తారు కూడా. అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు. ఎక్కువ అమ్మవారి దర్శనాలు, కనకదుర్గ అమ్మవారు చేసుకుంటారు. సరే, ఏదైనా శనీశ్వరుడు 7వ స్థానంలో పదే పదే చెప్తుంటాను నేను. జనరల్గా ఏంటంటే 7వ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన భార్యాభర్తలు ఎడబాటు, దూరంగా ఉండడము, వాళ్ళ మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. అది పెద్ద డ్రాబ్యాక్. ఇద్దరు పోట్లాడి ఏం ఉండవు, కానీ మిస్అండర్స్టాండింగ్స్, ఈగో, అవన్నీ పక్క పెట్టేయండి. భార్యాభర్తలు కలిసి ఉండడం వలన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అది కరెక్ట్ కదా. మరి మీ పెద్దవాళ్ళు మీకు చెప్తూ ఉంటారు కదా, భార్యాభర్తలు ఎప్పుడు విడిపోకండి. తాత్కాలికంగా దూరంగా వచ్చినా సరే మనసులు దగ్గరగా ఉండాలి. అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం మీ అందరికీ. కాబట్టి 7వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పటికీ కూడా దోషమే, భయపడకండి. అందుకని శనీశ్వరుడికి పూజ చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. మీకు నీటి వల్ల గండం ఉంది. భర్త గారికి కానీ భార్య గారికి కానీ నీటి వల్ల ప్రమాదం ఉంది. ప్రమాదం అంటే మాత్రం మునిగిపోతారని ఏమీ లేదు, ఏమీ మునిగిపోరు. కొన్ని జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్తున్నాం. ఇదేమైనా భాగ్యస్థానాన్ని కూడా
శని చూసినప్పటికీ కూడా భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. అంటే ఉన్నతమైన విద్య కోసము విదేశ ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా హయ్యర్ స్టడీస్, ముఖ్యంగా డాక్టర్స్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ కోర్సు కోసం వెళ్ళబోతున్నారు బుధ కుజుల కాంబినేషన్ వల్ల. అలాగే మీరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంఎస్ కోసం కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు అనేది సందేహం లేదు. కొద్దిగా ఆలస్యం అవుతుంది మీకు యూనివర్సిటీలు రావడం, వెయిట్ చేయడం మాత్రం ఉంది. శనీశ్వరుడు చూస్తాడు కదా, తీర్థయాత్రలు చేస్తారు, కొద్దిగా ఆలస్యం అవుతుంటాయి. సో ఏదైనా సరే మీ చేసినటువంటి ఉద్యోగాల్లో కూడా చాలా అద్భుతంగా ఉందండి. బుధుడు ఉద్యోగాల్లో కూడా, జాబ్స్లో కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్స్లో అందున సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మరింత భద్రత, ఉద్యోగంలో అదృష్టము. కుజుడు కూడా చూస్తున్నాడు కదా దశమస్థానాన్ని, బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే విద్యా సంస్థలో ఉన్న వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, అలాగే గవర్నమెంట్ పరీక్షలో ఉన్న వారికి కూడా మంచి యోగం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గురుడు లాభస్థానంలో ఉన్నాడు. ఆయన ఒక్కడు చాలండి మీకు ఎందుకు చెప్పాను సరే, శుక్రుడు ఉన్నాడు, ఎలాగా ధనం ఎలాగా, అయ్యే బాబోయ్ అన్నాం కదా, ఏం భయపడుతుంది లేదు. గురుడు నేను ఉన్నాను అని గ్రహాలు ఉన్నాయి కదండి, వాళ్ళు కాపాడతారు మనల్ని. ఒక్కసారి చెప్పేస్తే అయిపోయిందే కాదు. 11వ ఉన్న భావంలో ఉన్నటువంటి గురుడు, సప్తమాధిపతి, చతుర్థాధిపతి అయిన గురుడు మీకు 11వ భావంలో 0 degrees దగ్గర ఉచ్చస్థితిలో ఉన్నాడంటే సామాన్యుని ఫలితాలు కాదు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అసలు మీకు గురు ప్రభావం వలన మీకు వేద పండితులకి బాగా ఉండడము, సన్మానాలు జరగడము, అంతేకాకుండా మీకు వేద పండితులకి అలాగే ఆగమశాస్త్ర పండితులకి బాగా ఉండడము, దేవాలయాలకి అధికారిగా ఉండడము, అర్చకత్వం బాగుండడము, అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడము, గవర్నమెంట్ పరీక్షల్లో ఎక్కువ బాగుండడము, ఇంద్రియ నిగ్రహం బాగా కలిగి ఉండడము, అలాగే మంచి కీర్తి, సంపద, శిల్పకళ, నృత్యకళ, లలిత కళలు ఇవన్నీ మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు బాగా మీ గురు ప్రభావం వల్ల ధనప్రాప్తి నిండుగా బ్రహ్మాండంగా ఉంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, అలాగే గోల్డ్, వెండి వ్యాపారస్తులకి, అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు చాలా ఏమున్నాయి అవి వాళ్ళకి, అంటే ఫుడ్ అని, స్టేషనరీ అని, ఇవన్నీ వాళ్ళకి, అలాగే డాక్టర్స్కి, అలాగే యాక్టర్స్కి, ఇంకా చెప్పాలంటే అడ్వకేట్స్ వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు. 11వ భావంలో ఉన్నటువంటి గురుడు సర్వసంపదలు మీకు ఇస్తున్నాడు, డౌట్ లేదు. ఏదైనా కేతు ప్రభావం 12వ భావంలో ఉండడం వల్ల కొద్దిగా కష్టపడతారండి, డబ్బులు ఖర్చు అవుతుంటాయి, కొద్దిగా స్ట్రైన్ అయిపోతుంటారు దైవ దర్శనాలు చేసుకోవడం కోసం. ఏమి భయపడతాం అవసరం లేదు. శనీశ్వరుని పూజించండి, ఆంజనేయ స్వామి వారిని వదలకండి. ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల సకల శుభాలు జరిగి తీరుతాయి. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, CMA. నేను నా సెల్ నంబర్ 7075389589, 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేస్తే తప్పకుండా మేము పరిష్కార మార్గాలు, మేము కాదు నేనే పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి మీకు. అంతేకాకుండా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కూడా, అంతేకాకుండా మ్యాచింగ్ ఆఫ్ ఉంటుంది కదా, వధువు వారి లేక జాతక పరిశీలన, అది కూడా మన దగ్గర చేస్తాము. మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మీరు మీ వాట్సాప్లో మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు చెప్తాను. ముఖ్యంగా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు, పరిహారాలు ఏంటయ్యా అంటే, ఈ అక్టోబర్ నెల కాబట్టి దసరాలు, వెన్నెళ్ళు, దీపావళి కూడా అయిపోయింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఇంకా మనకి శివుడికి సంబంధించినటువంటి కార్తీక మాసం రాబోతోంది ఆల్మోస్ట్. సో మనకి మొత్తం కూడా ఈ ప్రభావం ముఖ్యంగా అందరూ ఈ వారం రోజులు కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవాలండి, శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిసారి చెప్తున్నట్టుగానే అమ్మవారిని పూజించండి మహానుభావ. కనకదుర్గ అమ్మవారిని, మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించండి. చండీ హోమాలు, అభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల శుక్రుడు బలం పెరగాల్సిందే. మనకి బలం పెరగడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండి తీరుతాం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి కూడా ఆరాధించడం వల్ల, ఆయనకి పూజలు చేసుకోవడం వల్ల, ఆయన కలవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవాలి, అఖండ దీపారాధన చేయించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల కానీ, అన్ని రకాల గ్రహాల వల్ల కానీ దోషాలు చాలా పరిహారం అయిపోతాయి. అందుకనే చాలామంది చెప్తారు చూడండి, శివాభిషేకాలు చేయించుకుంటారా బాబు, శివాభిషేకాలు చేయించుకుంటే అసలు ఎటువంటి దోషాలు ఉండవు. పైగానేమో అమావాస్య ముందర వచ్చేటువంటి మాస శివరాత్రి అంటాం కదా, ఆ రోజుని మనం ఈవినింగ్ టైంలో ప్రదోష కాలంలో
శివాభిషేకాలు చేయించుకుంటే ఎంతో పవర్ఫుల్ అని చెప్పి అంటాం కదా, అది మనకి చేయించుకోండి. ఈ మొత్తం మీకు అక్టోబర్ నెల మొత్తం కూడా 12 రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఒక చిన్న పాయింట్ చెప్పాలండి మీకు. ఏంటంటే ముఖ్యంగా కుజుడుతో కలిసి రవి కుజులు కూడా రవి గురించి చెప్పుకుందాం. రవి కూడా అంత అద్భుతమైన బలంగా లేకుండా ఉండడము, ఎందుకంటే చాలామంది వివాహాలు కూడా కాకుండా ఉన్నట్టు చేస్తూ ఉంటాడు. కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆదిత్య వ్రతం చేసిన, గాయత్రి మంత్రాలు చేసుకున్న, అలాగే యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇటువంటి చేసుకున్న, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించుకున్న చక్కటి ఫలితాలు మీకు సూర్య భగవాను వల్ల వస్తాయి. అందుకని చూడండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అని అంటుంటాం కదా. తెలియదు ఏముందండి మీకు? ఆ సూర్య భగవాన్ని పూజించడం వల్ల సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు కలగడానికి అవకాశం ఎక్కువగా మీకు ఉంది. సో మీ రాశి వారందరూ 12 రాశి వారికి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంపదలు కలిగి బాగా భోగభాగ్యాలు కలిగి ఉండాలని, ఎప్పుడు కూడా ఉంటారని, మంచి అదృష్టం కలిగి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.